మనం ఈ రోజున చాలామందిని పరిశీలన చేయగలిగితే వారికి చాలా కాలం నుండి అప్పుల సమస్యలతో బాధించబడుతూ మనశ్శాంతిని కోల్పోయి సరిగా నిద్ర పట్టక చివరికి ఆత్మహత్య చేసుకునే దుస్థితిలోనికి వెళ్ళిపోతున్నారు. కనుక ఈ రోజున మనకి కొంచెము వచ్చిన అధికమైనటువంటి శాలరీ మనకి వచ్చిన మన దగ్గర ఉన్న ధనాన్ని ఎలా ఖర్చు పెడుతున్నామో ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాలి. చాలామంది వారికి ఉన్నటువంటి ధనాన్ని వారి యొక్క హోదా చూపించుకోవడానికి ఖర్చు పెడుతూ ఉంటారు. ఉదాహరణకి చాలామంది మనకి పుట్టినరోజుకి రమ్మని ఆహ్వానిస్తారు, లేక పుష్పవతి ఫంక్షన్కి రమ్మని, పార్టీకి రమ్మని, వివాహానికి రమ్మని ఆహ్వానం తెలియచేసినప్పుడు కొంచెం మంది వారి దగ్గర ఏమీ లేకపోయినా అందరిలో వారి యొక్క హోదా గొప్పతనాన్ని చూపించుకోవడానికి ఐఫోన్ లాంటి వాటిని, బంగారపు ఉంగరములను, లేక ఖరీదైనటువంటి మోటార్ బైకులను ఇలా ఏదో ఒకటి విలువైనది ఇచ్చి వారి హోదాను చూపించుకునే ప్రయత్నం చేస్తారు. అయితే మన దగ్గర ఉంటే ఇవ్వడంలో ఎలాంటి తప్పు లేదు, కానీ అప్పులు చేసి ఇవ్వవలసిన పరిస్థితి లేదు అని మీరు గ్రహించాలి. అంటే మనం ఎవరికైనా ఏదైనా పెట్టవలసి వస్తే మన హోదా గొప్పతనాన్ని చూపించుకోవడానికి పెట్టొద్దు, కానీ మనకి కలిగి ఉన్న దాన్నే మనం ఏం చేయాలి అంటే వారికి పెట్టేవారిగా ఉంటే మనం అప్పుల పాలు కాము అని మీరు గుర్తించాలి.